చిన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే స్కూల్‌కి సెలవిచ్చినప్పుడు, అలాగే కాస్త సమయం దొరికిందనుకోండి, మా అక్క చెల్లులందరం కూర్చొని అట్టపెట్టెలతోటి చిన్న గదిలాగా చేసి, అందులో దేవుడి ఫోటోలు చిన్న చిన్నవి ఇదివరకు కాగితంవి వచ్చేవి కదా! అవి పెట్టి, ఆ ఇంట్లో ఉన్న పువ్వులన్నీ కోసుకొనొచ్చి, మాకు వచ్చి రాని మంత్రాలతో పూజ చేసేవాళ్ళం అనమాట. ఇలా ఎంతమంది చేసుంటారు? నాకు కింద కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే చిన్నప్పటి అనుభూతులు భలే ఉంటాయి. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కదా! అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇంట్లో పూజ చేసుకోవాలంటే సమయం కుదరటం లేదమ్మా. ఎందుకంటే ఇంట్లో పనులతో సతమతమైపోతూ ఉన్నాము. కొంచెం కూడా ఖాళీ దొరకటం లేదు. ఏవైనా ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కాసేపు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునే సమయం కూడా చిక్కటం లేదు. చిన్నప్పుడు రోజులే బాగున్నాయేమో అనిపిస్తోందని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు. అందుకే నేను మన ఛానల్‌లో ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి అని చెప్పి కమ్యూనిటీ పోస్టు పెడుతూ ఉంటాను. అలాగే ప్రతి వీడియో కింద నేను కామెంట్‌లో పెడుతూ ఉంటా, పిన్ చేస్తూ ఉంటా. ఎలా పంపించాలి? ఎంత ద్రవ్యాన్ని పంపించాలి అని. అలా ద్రవ్యాన్ని పంపించి ఎంతో మంది వాళ్ళకొచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. అలాగే మనం ప్రతి నెల అభిషేకం చేయించుకోవటంతో పాటుగా అసలు వ్రతం ఎలా చేసుకోవాలి, 16 వారాల వ్రతం ఎలా చేసుకోవాలి, ఇంట్లో సమయం లేకపోయినా పూజ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియో చేశాను. రిలేటెడ్ వీడియోస్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. తాడేపల్లిగూడెం శంకర మఠంలో ఎంతో మంది మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుని వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి వస్తోంది కదా! ఆ శివరాత్రి రోజు కూడా జరిగే అన్నాభిషేకానికి, మహన్యాసపూర్వక రుద్రాభిషేకానికి సంబంధించి ఆ రోజు ఏవైతే సేవలు జరుగుతాయో అన్నింటికి కలిపి రూ. 216 ద్రవ్యాన్ని మీరు సమర్పణ చెయ్యాలి అని అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ లో ఎప్పటిలాగే నేను లింక్ ఇస్తాను, వివరాలు ఇస్తాను, స్కాన్ కోడ్ కూడా ఇస్తాను. ఒకసారి చూడండి.